తెలంగాణకు నిధులు రాకుండా గుజరాత్కి ఎందుకు పెట్టుబడులు పోతాయి, మరి నరేంద్ర మోదీ విధానం ఏంది అని అడిగితే అదే నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, మీలాంటి నీ ద్వారా కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది నరేష్, ఒక తప్పుడు అపోహను ప్రజల దృష్టికి తీసేయాలి. నేను చెప్పదలుచుకున్నాను. రీసెంట్లీ లాస్ట్ మంత్ 8వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రి వారు తెలంగాణకు వచ్చారు. ఒక అఫీషియల్ వేదిక మీద, మళ్ళీ మీకు వ్యక్తుల పేరు చెప్తలేండి, మోడీ రేవంత్ రెడ్డి పక్కన పెట్టండి, భారత ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిగా అతి తెలివి చూపించాడు. ఆయన ఒక మాట ప్రధానమంత్రిని అపవాసం చేసే మాట కూడా మాట్లాడాడు, స్థాయికి మించి మాట్లాడాడు ప్రపంచ నాయకుడిని. ఏమన్నాడు? నీకు హిందీలోనే చెప్తాను ఏమన్నాడు. మోడీ ఏమన్నాడు కూడా హిందీలోనే చెప్తాను. जो आप मुख्यमंत्री था गुजरात का, उस टाइम में हमारा जो मनमोहन सिंह जी प्रधानमंत्री था, जो आपको जैसा जो सपोर्ट दिया, आपको साथ दिया, वैसा सपोर्ट हमारे चाहिए. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అర్థమైందా? ఎస్, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి నిధులనే మాకు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. రెండోది మీరు గుజరాత్ ఎట్లా చూపిస్తున్నారు, మాకు అట్లా ఇవ్వండి అని. తప్పేమున్నది దానిలో? మళ్ళీ నేను దానికి సమాధానం భారత ప్రధానమంత్రి ఏం చెప్పిండో చెప్తున్నాను మీకు. ఆ తప్పు ఏంది, ఎంత పెద్ద అబద్ధం అనేది తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది చూసినారు. ఒకటే అడిగాడు భారత ప్రధానమంత్రి, మళ్ళీ అది కూడా మాట కూడా చెప్తున్నా ఎట్లా మాట్లాడిండు. రేవంత్ జీ జర సునో, जो 10 साल मैं जो गुजरात को दिया, आपको जो हिसाब चिट्ठी भेजता हूँ, आप चाहिए बोले तो वैसी दे दूँ, और उसमें आधा ही आएगा. आज जो मिल रहे तुम्हारा को, उसमें आधा ही मिलेगा तुम्हारा. అంటే నాకు అంతే ఇచ్చిరేనా? మళ్ళీ చెప్పింది తెలుగు, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను నేను. నీకు ఎందుకంటే ఒక భారత ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కన్వర్షన్ చెప్తున్నాను హిందీలో. దేశమంతా అదే మరి. దాని తర్వాత కూడా మీరు ఇంకా అట్లాంటి విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలంగాణ జర్నలిజం కోర్సులు కొత్త చెప్పింది. నేనేమనంటే ఇప్పుడు ఎందుకంటే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీలాంటి విలేకరులు ఎంతమంది వ్యూవర్స్ చూస్తే అంతమంది క్లారిటీ వస్తుంది. నేను మాట్లాడేది నరేంద్ర మోడీ బహిరంగ సభల గురించి మాట్లాడుతున్నాను, రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన సభల గురించి. అవి రాజకీయ సభలు, వ్యక్తిగత పార్టీ సభలు, అవి ఏదో ఒక రకంగా కొన్ని చేంజెస్ ఉంటాయి. ప్లాట్ఫామ్స్ మాట్లాడే మాటలు కూడా ఒక తేడా ఉంటుంది. కానీ ఇది కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. భారత ప్రధాని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ గుజరాత్ లాగానే కావాలనుకుంటే నీకు గత 10 సంవత్సరాలు ఇచ్చిన లెక్కలు నీకు పంపిస్తా. గుజరాత్కి ఎంత ఇచ్చినాను అదే కావాలంటే అదే ఇస్తా, గుజరాత్కి ఎంత ఇచ్చినో అంతే కావాలంటే అదే ఇస్తా. కానీ మాత్రం మంచిగా జ్ఞాపకం పెట్టుకో, ఇప్పుడు నీకు ఏదైతే వస్తున్నాయో దాంట్లో సగమే వస్తాయి. అంతేనా? లేకపోతే అప్పుడు రెండోది దానికి మళ్ళీ క్లారిటీ ఇచ్చిండు. మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అట్లా కావాలనుకుంటే అంతే వస్తాయని చెప్పి లేదు. మళ్ళీ గత 10 సంవత్సరాల సంగతి చెప్తున్నాం మేము. భారత ప్రధాని గుజరాత్కి ఎంత ఇచ్చినా అయితే అంత తెలంగాణకు ఇవ్వగలుగుతారు, ఇస్తారనే కదా. అది ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రికి చెప్పిండు. ఒకవేళ అదే లెక్క ఒకటండి, భారత ప్రధాని కూడా మనము ఒక ప్రపంచమే ట్రస్టెడ్ చేసినప్పుడు మనం అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. భారత ప్రధాని ప్రభుత్వ వేదిక ద్వారా చెప్పిండు, మీకు గుజరాత్ ఇచ్చినట్లు కావాలంటే గుజరాత్ అదే ఇస్తాను, కానీ జ్ఞాపకం పెట్టు, ఈ రోజు నీకు ఏదైతే వస్తున్నదో 100% దాంట్లో సగమే వస్తుంది. బ్లాక్మెయిలింగ్ కాదు అది, అంటే చెప్పిండు. మళ్ళీ దాని కారణం ఎందుకు చెప్పిండు అంటే, ఒక ఉదాహరణ ఇచ్చిండు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 500 కోట్లు ఉన్న ఒక రైల్వే బడ్జెట్ని ఈరోజు 5,500 కోట్లు ఇస్తున్నాం. కాబట్టి తెలంగాణ ఇంకా మిగతా రాష్ట్రాల గురించి కూడా చెప్పిండు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతాయి, పార్టీలు ఉంటాయి తప్ప ఇది అంతా ఒకటే, అభివృద్ధిలో అందరం ఒకటే, ఇది వికసిత భారత్లో కలిసి అడుగు వేయాల్సిన సమయము. కాబట్టి మళ్ళా ఇందే ఆ జిదర్ కోజ్రే ఏదైతే నువ్వు తప్పుడు ఆలోచనలతో ఉన్నావో, ఏదైతే గుంతలు తీస్తున్నావో, ఓ బరాబర్ नहीं है रेवंत जी, हमारा साथ मिलके विकसित भारत तरफ कदम डालेंगे. కలిసి అన్న పార్టీలో కాదు, పార్టీలో రమ్మనంటే కాదు, అదేం వేదికంటే పేరు ఎంత చిన్నగా అయిపోయింది ఆయన ముఖం. రేవంత్ రెడ్డిది పాపం అట్లా బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ పాపం కామన్ పబ్లిక్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి నచ్చకపోతే పాపం రేవంత్ రెడ్డిని అట్లా అంట కామన్ పబ్లిక్ అనుకున్నారు పాపం రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తాడు. కాంగ్రెస్ లో ఉంటే ఇవ్వను, నా దగ్గరికి రా, జోడో जो जितना दे रहे उससे ज्यादा दे रहे. जो कांग्रेस में जब था, जो यूपीए सोनिया गांधी था, राहुल गांधी था, उस टाइम तो 500 करोड़ दिया, अभी 5,500 करोड़ दे रहे. దీని అర్థం ఏంటంటే, అప్పుడు ఇచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్నా 10 రెట్లు ఎక్కువ ఇస్తున్నాం. ఉదాహరణతో సహా లెక్కలతో చెప్పాడు. దీనివల్ల ఉపయోగం లేదు, మీరు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. కలిసి నడుద్దాము, దేశాన్ని అభివృద్ధి చేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము ఉద్దేశం కాదు. కరెక్టే, కానీ అప్పటి బడ్జెట్కి ఇప్పటి బడ్జెట్ కూడా ఫరక్ ఉంటుంది కదా. ఆ బడ్జెట్ ప్రకారం ఇలా చూస్తే 10 ఇంతలు పెరిగిందే కదా. ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మీరు గమనించాల్సింది. కాంగ్రెస్ సభ్యులే చట్టసభలలో అడిగిండ్రు, రాజ్యసభలో మాకు ఎంత వస్తున్నదంటే రూపాయి ఇస్తున్నారు, 87 పైసలు మీకు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇంకా చాలా క్లియర్. 13 పైసలు అక్కడ బార్డర్లలో ఇవ్వాలా, ఆయుధాలు కొనాలా, బందోబస్తు పెట్టాలా. అది కూడా లేదనుకో తెలంగాణ ఆడికి ఉంటుంది. ఆడికొచ్చి తెలంగాణ కూడా కబ్జా చేస్తాడు. దేశమే లేనప్పుడు తెలంగాణ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. కొద్దిగా మీరు గమనించాల్సింది.